స్ఫూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో 30 మంది విద్యార్థినులు టిఫిన్ తినిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. వారు కడుపు నొప్పి, వాంతులు, అలసటతో బాధపడుతుండగా హాస్టల్ సిబ్బంది వెంటనే స్పందించి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే విద్యార్థులకు చికిత్స కొనసాగుతోంది. కొంతమందిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్లో తరలించారు. అస్వస్థతకు కారణంగా హాస్టల్లో ఇచ్చిన కిచిడి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదనపు కలెక్టర్ అజయ్ యాదవ్ ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వైద్యులను అప్రమత్తం చేశారు. ఉదయం టిఫిన్ సమయంలో విద్యార్థినులకు కిచిడి పెట్టిన అనంతరం కొద్దిసేపటిలోనే పలువురికి కడుపు నొప్పి, వాంతులు వచ్చాయి. తక్షణమే హాస్టల్ సిబ్బంది అప్రమత్తమై స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉందని అధికారులు చెబుతున్నారు. వైద్యులు విద్యార్థులకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. అయితే మరింత మెరుగైన వైద్యం కోసం కొందరిని ఖమ్మం తరలించడం జరిగింది. ఆహార నమూనాలను ల్యాబ్కు పంపినట్లు అధికారులు తెలిపారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రాథమిక విచారణలో మనకు తెలిసింది అన్నం ఉడకకపోవడం, దానివల్ల అరుగుదల కాకపోవడం వల్ల వాళ్ళకి కడుపులో నొప్పి, గ్యాస్ పట్టేసి ఆయాసము, లైట్గా వామిటింగ్ సెన్సేషన్, ఈ టైప్ ఆఫ్ ఉన్నది. తినని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు పెద్ద పిల్లలు ఉన్నారు, తినని వాళ్ళు అసలు అంటుకోలేదు, బాగాలేదని, ఇది సరిగా ఉడకలేదని చెప్పి వాళ్ళు తినలేదంట. వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు, వాళ్ళకి ఎవరికి ఏం కాదు. ఎవరైతే తిన్నారో వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. ఖమ్మం ముగ్గురిని పంపించామండి. ఇంకోటి పొద్దున తిన్న అన్నం కూడా ఇప్పుడు డాక్టర్ కూడా పరిశీలన చేశారు. అది ఇంకా గట్టిగా అట్లా ఉడకని పరిస్థితిలో ఉందని చూశారు. ఇప్పుడు దాని ప్రకారంగా ఉడకపోవడం అనేది జరిగింటుందని ప్రాథమిక అంచనా. ఇప్పుడు మన హాస్పిటల్ ఎప్పటి నుంచి